ఈ వీడియో చూసిన తర్వాత దానికి మీనింగ్ ఏంటో తెలియకపోయినా కానీ మీకు గూస్ బంప్స్ వచ్చినాయి కదా, నాకు కూడా అంతే వచ్చినాయి. ఈ అమ్మాయి వచ్చేసి న్యూజిలాండ్ యొక్క 21 years ఓల్డ్ ఎంపీ. 170 సంవత్సరాల న్యూజిలాండ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక 21 సంవత్సరాల అమ్మాయి ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ అమ్మాయి పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ హక్కా అనేది పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి పార్లమెంట్లో ఏదైతే చేసిందో దీన్ని హక్కా అని పిలుస్తారు. ఇది వాళ్ళ వార్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే న్యూజిలాండ్లో ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైడ్ అండ్ వాళ్ళకి సపోర్ట్గా ఈ హక్కా అనేది పర్ఫామ్ చేస్తారు. ఏదన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ, లేదంటే ఏదన్నా వార్లకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఏదన్నా హంటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, గేమ్స్ అప్పుడు కానీ ఇది పర్ఫామ్ చేస్తారనమాట. ఇదేంటంటే మేము ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అమ్మాయి ఈ హక్కా పర్ఫామ్ చేసేటప్పుడు అమ్మాయిని చూడండి ఒకసారి. అమ్మాయి ఎంత ఉంటుంది, మహా అయితే ఒక 50 కిలోలు ఉంటుంది. అమ్మాయి అసలు పెద్ద బాడీ వేసుకొని మస్కులర్ బాడీ, లేదంటే బాడీ బిల్డరో ఇదేం కాదు. అమ్మాయి చూడటానికి నార్మల్గా ఉంది. కానీ ఈ హక్కా అనేది పర్ఫామ్ చేసేటప్పుడు అమ్మాయిని చూస్తే ఒక 100 కిలోల ఒక పెద్ద మహాబలుడు అమ్మాయికి ఎదురెళ్ళినా కానీ కొట్టేసేటట్టుగా అనిపించింది. ఎందుకంటే అమ్మాయి మైండ్ అంత పవర్ఫుల్గా ఉందని మనకు అర్థమైపోతుంది. ఈ హక్కా అనేది అంత పవర్ఫుల్. ఇది ఇంకోటి ఏంటంటే ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైడ్ అండ్ వాళ్ళకి సపోర్ట్ అనమాట. ఇదేంటంటే ఇండిజినస్ పీపుల్ అంటే ఎవరంటే వాళ్ళ తరతరాలు, వాళ్ళ మూలాలు, వాళ్ళ నెక్స్ట్ తరాలు అన్నీ ఇంక అక్కడే ఉంటే వాళ్ళని ఇండిజినస్ పీపుల్ అని పిలుస్తారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు కెనడా ఉంది. కెనడా అనేది ఏంటంటే మైగ్రేషన్ మీద డిపెండ్ అయిన కంట్రీ. ఓన్లీ ఇక్కడ 20-30% మాత్రమే ఇండిజినస్ పీపుల్ ఉంటారు. అంటే తరతరాల నుంచి ఎప్పటి నుంచి అంటే వాళ్ళ పుట్టుక ఇక్కడే జరిగింది అండ్ వాళ్ళ తరాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. వాళ్ళని మాత్రం ఇండిజినస్ పీపుల్ అనమాట అంటారనమాట, వాళ్ళకి సపోర్ట్గా. సో ఇది చేస్తున్నప్పుడు పార్లమెంట్లో మీరు వెనక వాళ్ళని ఒకసారి చూడండి. వెనకాల ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది యంగ్గా, వాళ్ళందరూ అమ్మాయితో కలిసి ఆ హక్కా అనేది పెర్ఫామ్ చేయడం అసలుకి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యంగ్ అంటే యూత్ రాజకీయాల్లోకి వస్తే ఎంత మార్పు ఉంటుందనేది అసలుకి ఇది చూస్తే చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మన ఎస్ఎస్ రాజమౌళి సై మూవీ, నితిన్ మూవీ ఏదైతే ఉందో దాంట్లో కూడా పర్ఫామ్ చేస్తారు. రగ్బీ గేమ్ ఆడేటప్పుడు ఈ భిక్షు యాదవ్ వీళ్ళందరూ జబ్బలు తొడలు కొడుతూ గట్టిగా అరుస్తూ నాలుగు బయటకు పెట్టి చేస్తారు చూసావు, సేమ్ అదే హక్కా. ఇది అక్కడి నుంచే తీసుకొచ్చారనమాట. అది చూసినప్పుడు మనం వాళ్ళందరూ అదంతా చేస్తున్నప్పుడు ఎంత భయంకరంగా అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా ఘోరంగా ఉంటుంది అనమాట అది. సో అది అంత పవర్ఫుల్. మనకి జనగణమన ఇవన్నీ వినేటప్పుడు ఏదైతే ఫీలింగ్ వస్తుందో లోపల, సేమ్ వాళ్ళకి ఏంటంటే ఇది విన్నప్పుడు కూడా దానికి సేమ్ అలాంటి ఫీలింగే వస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అది. ఈ హక్కాని చాలా చోట్ల పర్ఫామ్ చేస్తారు. అన్నిటికంటే ఫస్ట్గా చెప్పుకుంటే ఈ హక్కా అనేది ఇండిజినస్ పీపుల్ యొక్క ప్రైడ్ అండ్ వాళ్ళ యూనిటీని అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ని రిజెంబుల్ చేయడానికి ఈ హక్కా అనేది చేస్తారు. అండ్ సెకండ్ది వచ్చేసి ఈ హక్కా అనేది ఒక వార్ డ్యాన్స్గా కూడా పరిగణిస్తారు. ఎలా అంటే ఎప్పుడన్నా సరే వీళ్ళు వార్కి ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైనికుల్ని బాగా వాళ్ళని ఉత్సాహపరచడానికి ఈ హక్కా అనేది పర్ఫామ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఎవరన్నా సరే వాళ్ళ ట్రైబ్స్ని విజిట్ చేయడానికి వేరే ట్రైబ్స్ వచ్చినప్పుడు కానీ, వేరే వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళని వెల్కమ్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళతో ఛాలెంజ్ చేయడానికి కూడా ఈ హక్కా అనేది యూజ్ చేస్తారు. సో ఈ హక్కా అనేది చాలా అకేషన్స్లో వాడుతూ ఉంటారు అనమాట. ఈ హక్కాని వీళ్ళు వాళ్ళ యాన్సిస్టర్స్, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఒక ట్రెజర్ లాగా భావిస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హక్కాని వీళ్ళు వాళ్ళ చిల్డ్రన్స్కి అండ్ నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా నేర్పిస్తారు. అండ్ ఈ హక్కా పర్ఫామ్ చేసేటప్పుడు ఎవరైనా సరే చాలా రెస్పెక్ట్తో అండ్ చాలా హానర్తో చేస్తారు. అండ్ ఎవ్వరు కూడా స్మైల్ కూడా చేయరనమాట, ఎందుకంటే దాన్ని కించపరిచినట్టుగా అవుతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే దాన్ని ఒక ఛాలెంజ్ లాగా భావిస్తారు.